ఏంటి వైదేహి అక్కడే నిద్రపోతుంది? మరి నా మీద చేయేసింది ఎవరు? నేనేమన్నా భ్రమపడ్డానా? అంతే అయి ఉంటుందిలే. తను పడుకున్న చోటే ఉంది. మరి నా మీద చెయ్యేసింది ఎవరు? గాలి ఊదింది ఎవరు? కొంప తీసి దెయ్యమా? అమ్మో! అమ్మో! ఏమైందండి? ఏం లేదు. చీపురు కట్ట మంచం మీద పెట్టారేంటండి? గదిలో దెయ్యాలు భూతాలు ఉన్నట్టున్నాయి. అస్సలు నిద్రపోనివ్వట్లేదు. పక్కన చీపురు కట్ట పెట్టి పడుకుంటే దెయ్యాలు రావని మా ఇందు చెప్పిందిలో. పోనీ నేనొచ్చి పడుకోను? అన్ని దెయ్యాల గురించి కలిపే చెప్తున్నా. కనిపించని దెయ్యాలు, కనిపించే దెయ్యాలు ఏది పక్కకు రాకూడదు. శంకరయ్య, ఏమండి, దయ్యాలంటే మీకు భయమా? సైలెంట్గా పడుకో అన్నా. ఏమండి, నోరు మూసుకుని పడుకో. సరే సరే. వైదేహి, 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 వైదేహి. తలుపు తీయమ్మా. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదే. మమ్మల్ని ఇలా పడుకోవడం చూశారు అంటే అంతే. తలుపు తీయమ్మా. వస్తున్నాను బామ్మగారు. అమ్మా వైదేహి, తలుపు తీయమ్మా. వైదేహి, అమ్మా తలుపు తీయమ్మా. ఎంతసేపమ్మా? ఇప్పుడేం చేయాలి?
అమ్మా వైదేహి తలుపు తీయమ్మా. ఇంకెంతసేపు? బామ్మగారు వస్తున్నా. ఏంటమ్మా వీడింకా పడుకునే ఉన్నాడా? దేవా దేవా లేరా? ఏంటిందు ఇంకా 5 కదా అయింది, అప్పుడే లేపాయండి. రేయ్ మళ్ళీ పడుకుంటున్నాడు చూడు. పొద్దున్నే గుడికి వెళ్తున్నావు మనవడా, పడుకోకూడదు. లే 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 లే. బా అదేంటి చీపురు కట్ట మధ్యలో పెట్టుకుని పడుకున్నారు? మాట్లాడదేంటి? ఇద్దరి మధ్య గొడవలు ఏమైనా జరుగుతున్నాయా? హే అదేం లేదు ఇందు. గొడవలైతే కింద పడుకోబెడతాను గాని మధ్యలో చీపురు కట్టు వేస్తే ఏమవుతుంది? నాకు మీ వాలకం చూస్తే ఏదో అనుమానంగానే ఉంది. పెళ్ళైన కొత్తలో అసలు ఇద్దరి మధ్య గాలి కూడా దూరకూడదు. చీపురు కట్ట ఎలా వచ్చింది? అది నేనే పెట్టాను బామ్మగారు. మీరు వచ్చేసరికి గది ఊడిస్తున్నాను. మీరు తలుపు కొట్టగానే కంగారులో మంచం మీద పడేసి వచ్చేసాను. అంతేనా? అంతే ఇందు. సరే తొందరగా స్నానాలు చేసి రెడీ అవ్వండి, మేం కూడా రెడీ అయిపోతాం. ఓరు నాయను, ఇద్దరి మధ్య చీపురు కట్టుంటేనే ఇందు ఊరుకోవడం లేదు. ఇంకా వేరువేరుగా పడుకుంటున్నాం అని తెలిస్తే ఇంకంతే. అమ్మో, ఏంటి ఆలోచిస్తున్నారు? తొందరగా తయారవ్వండి. ముందు మీరు స్నానం చేస్తారా, నేను చేయాలా? ముందు నువ్వే చెయ్యి, తర్వాత కూడా నువ్వే చెయ్యి. నేనెక్కడికి రావడం లేదు. తప్పండి. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు రానని అనకూడదు. ఏం పర్లేదు, నీతో కలిసి రావడం ఇష్టం లేదని ఆ దేవుడికి కూడా తెలుసు కాబట్టి ఏమీ అనుకోడు. అయ్యో, ఇప్పటికే బామ్మగారికి మన మీద అనుమానం ఉంది. ఇప్పుడు మీరు రానంటే ఆ అనుమానం నిజమైపోతుంది. నా కోసం కాదు, బామ్మగారి కోసం కాదనకండి. సర్లే, వస్తా కానీ ఒక కండిషన్. ఈ రోజు నేను వేసుకోబోయే బట్టలు నువ్వే తీసివ్వాలి. ఏమన్నారు? నేను తీసివ్వాలా? రామయ్య, ఈయనకి తిక్క పెరిగిపోతుందనుకున్నాను, కానీ నా కోసం తగ్గించేసావా తండ్రి? అయ్యో, నేను తీసిస్తే మీరు వేసుకోరని ఆగిపోయాను, కానీ లేదంటే ఈ పాటికన్ని తీసి సిద్ధంగా ఉంచును. ఇప్పుడు చూడండి, మీకోసం అద్దరిపోయే బట్టలు తీస్తాను. ఆగు. మళ్ళీ ఏమైంది? చెప్తా. అలా కాదు డ్రామా క్వీన్,
కళ్ళు మూసుకొని నేను చెప్పిన డ్రెస్ కలరు తీసివ్వాలి. దేవుడా, కాసేపు ఏను తిక్క తగ్గిందేమో అని అనుకున్నాను, కానీ అస్సలు తగ్గలేదు. కళ్ళు మూసుకొని ఎలా తీస్తారండి? తీయాలి డ్రామా క్వీన్. అంత ప్రేముంది. మీరు లేకుండా ఉండలేను అని నాటకాలు ఆడటం కాదు. నిజంగా నా మీద నీకు ప్రేమే ఉంటే కళ్ళు మూసుకొని నేను చెప్పిన కలర్ షర్ట్ తీయాలి. అప్పుడు నేను నీతో గుడికొస్తాను. సరే, నా మీద నమ్మకంతో కాదు, మన ప్రేమ మీద నమ్మకంతో తీస్తాను. మన ప్రేమ నిజమైతే అదే వస్తుంది. హలో డ్రామా క్వీన్. అలా కాదమ్మా. మీరు చెప్పినట్టే కళ్ళు మూసుకున్నాను కదా, ఇంకెలా? పదా చెప్తాను, నడు. పదా. అటు తిరుగు. ఎందుకండి? చెప్తా, అటు తిరుగు. ఏంటండి ఇది? కళ్ళు మూసుకో. ఓ, అర్థమైంది. చిన్న పిల్లాడ్లా ఆట ఆడుకుంటున్నారు మీరు. ఏయ్, కళ్ళు మూసుకో అన్నాను కదా. ఇప్పుడు ఈ కబోర్డ్లో నేను వేసుకోబోయే గులాబీ కలర్ షర్ట్ తీ. ఆ షర్ట్ ఇప్పుడు నువ్వు తీసివ్వాలి. రామయ్య, ఆయన మీద ఎంత ప్రేముందో నీకు తెలుసు. నువ్వే సరైన షర్ట్ పట్టుకునేలా చేయాలి. నువ్వు ఎంత ట్రై చేసినా నీ వల్ల కాదులే. ఈ నెపంతో గుడికి రాకుండా ఎగ్గొట్టచ్చు. పర్లేదు, నా మీద బాగానే ప్రేముంది, కానీ గెలవనిచ్చే ఛాన్సే లేదు. ఏమండి, గులాబీ రంగు షర్ట్ తీశాను కదా? కాదు, పసుపు రంగు షర్ట్ తీసావు. కాబట్టి నేను నీతో గుడికి రావట్లేదు. బామ్మగారు అడిగితే ఏమని చెప్తారు? ఏమన్నా చెప్పుకో, నేను మాత్రం రాను. ఎరా దేవా, రెడీ అయ్యారా లేదా? అందరూ వెయిట్ చేస్తున్నావు, రండి. వస్తున్నా ఇందు. ఏమండి, బాత్రూమ్ లోకి ఫోన్ ఎందుకు? నా లవర్తో మాట్లాడడానికి. నిజంగా నేను పసుపు రంగు షర్ట్ తీసానా?
నేను అదే రంగు తీస్తే పక్కన పెట్టేసి వేరే రంగు తీశానని అబద్ధం చెప్తావా? సర్లేండి, నా ప్రేమ నిజమని మీకు అర్థమవుతుంది కదా. ఏవండి ఏవండి, తొందరగా రండి. బామ్మగారు వాళ్ళు రెడీ అయిపోయారు. మీరు రండి తొందరగా. ఏం చేస్తున్నారండి? త్వరగా రండి. గంట సేపైంది లోపలికి వెళ్ళి. ఏం చేస్తున్నారు లోపల? తలుపు తీయండి. అమ్మా వైదేహి, మేమంతా రెడీ అయిపోయాం. ఇంకా ఎంతసేపు? బామ్మగారు వస్తున్నా. అయ్యో, చూసారా? 5 నిమిషాల్లో వచ్చేస్తానండి. వెళ్ళు. అయ్యో ఏవండి, అందరు అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నారు. డోర్ తీయండి. 5 నిమిషాలు 5 గంటలు హ్యాపీగా ఉండు. అమ్మా వైదేహి, ఇంకా ఎంతసేపు? వస్తున్నా ఇందు. ఇప్పుడెలా? వైదేహి ఏది నాన్నా? ఏమో నాకేం తెలుసు. నేను ఇంకా వచ్చేసిందేమో అనుకున్నాను. రాలేదా? వచ్చేసానండి. అమ్మని, బాత్రూమ్ గడియ వేసేసాను కదా, ఎలా వచ్చేసింది? బాత్రూమ్ డోర్ గడిపెట్టొస్తావా? అంజీ, సరే అందరూ పదండి. రండత్తయ్య. ఏవండి, మీ ఫోన్ బాత్రూంలో మర్చిపోయారు. మీరు రెడీ అయిపోయి నన్ను ఇరికిద్దామనుకున్నారు కదా, కానీ దేవుడున్నాడు, మీరు ఫోన్ మర్చిపోయేలా చేశాడు. మీ ఫోన్తోనే పనమ్మాయికి ఫోన్ చేసి గడియ తీయించుకున్నాను. టైం అవుతుంది, తొందరగా రండి. వస్తున్నాను బామ్మగారు. అమ్మని, ఇది అనుకున్నంత అమాయకురాలు కాదు. ఛా, నమస్కారం జానకరామయ్య గారు. ఉంటాను.